నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపాలపట్నం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి హాట్ కామెంట్. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన. చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న. దళిత బంధు ఐక్య పోరాట సమితి రాష్ట్ర నాయకత్వానికి ఘన స్వాగతం పలికిన వాజేడు వెంకటాపురం మండల దళిత బంధు నాయకులు, లబ్ధిదారులు. ఇండియా కూటమికి షాక్. బీజేపీతో పొత్తుకు ఆర్ఎల్డీ పార్టీ రెడీ. ఇండియాని పవర్ హౌస్ గా మార్చిన ఘనత పీవీది. నారా లోకేష్ ట్వీట్. జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకు వైసీపీ దుకాణం బంద్. న్యాయవాదులందరూ తప్పనిసరిగా శిక్షణ పొందాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు తొండంగి మండల వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, సర్పంచ్ కటకం శివశంకర్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు, వాలంటీర్లు ఈ రోజు తొండంగి మండల గోపాలపట్నం గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మీరు ఎన్నో పథకాలకు లబ్ధి పొందుతున్నారు కావున ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని విజ్ఞప్తి చేశారు. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆడుతాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ షర్మిల చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ను జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపారని మంత్రి రోజా ఆరోపించారు. తెలంగాణ నుంచి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలు, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి రావాల్సిన 1,08,000 కోట్ల రూపాయలు రాబట్టాలని షర్మిలకు మంత్రి రోజా సలహా ఇచ్చారు. రాష్ట్ర వాటాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను షర్మిల ప్రశ్నించాలని సూచించారు. చంద్రబాబు, పవన్, షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్లని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తర్వాత వాళ్ళంతా తెలంగాణకు పారిపోతారని మంత్రి రోజా విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం లాంటి వ్యక్తి అని, ఎన్నికలకు సింగిల్ గానే వెళ్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు సౌకర్యంతో సమస్యలు వస్తాయని, ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే బడ్జెట్లో దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి అంశంలో ఎలాంటి భేషజాలు తమ ప్రభుత్వానికి లేవన్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి స్వాగతిస్తామన్నారు. పాలిటిక్స్ వదిలి స్టేట్ డెవలప్మెంట్స్ పై మాట్లాడదామని ప్రతిపక్షాలకు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చంద్రబాబు 2.5 ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె ఇప్పుడు 6 లక్షల కోట్ల రూపాయలకు చంద్రబాబు అధిపతి ఎలా అయ్యారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ పార్లమెంట్ లో చెప్పగానే వెంటనే చంద్రబాబు అక్కడ వాలిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన గంటకే ఓ ఫేక్ సర్వే బయటకు వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, అలాంటి పార్టీని హస్తం పార్టీ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుని టీడీపీ కార్యకర్తలే తరిమివేయాలని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలు అందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా 1991 నుండి 96 వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సేవలు అందించారు. పివి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు సైతం కేంద్రం భారతరత్న ప్రకటించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలానికి రాష్ట్ర కమిటీ ఎన్నిక తర్వాత తొలిసారి ఇచ్చేసిన సందర్భంగా దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్, రాష్ట్ర కన్వీనర్ కోశాధికారి చిట్టిమల్ల సమ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు నావుల సంపత్ గారికి వాజేడు వెంకటాపురం మండల దళిత బంధు నాయకులు అంబేద్కర్ సెంటర్ వద్ద ఘన స్వాగతం పలికారు. మొదట బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పత్రికా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్ మాట్లాడుతూ రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే విపక్ష ఇండియా కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కూటమికి గుడ్ చెప్పగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆర్ఎల్డీ పార్టీ ఇండియా కూటమికి షాక్ ఇచ్చింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీతో ఆర్ఎల్డీ పొత్తు ఖరారైంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం ప్రకారం ఆర్ఎల్డీ యూపీలో 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. బాగ్పట్, బిజ్నూర్ స్థానాల్లో ఆర్ఎల్డీ పోటీ చేయనుండగా మరో రాజ్యసభ సీటు కేటాయిస్తామని ఆ పార్టీ చీఫ్ జయంత్ చౌదరికి బీజేపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావును వరించింది. ఒక తెలుగువాడికి భారతరత్న రావడంపై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీనిపై స్పందించారు. ఈ మధ్య కాలంలో నేను విన్న వాటిలో ఇదే బెస్ట్ న్యూస్ అని ఆనందం వ్యక్తం చేశారు. పివి గారికి భారతరత్న పొందడం తెలుగు వారందరికీ నిజమైన గౌరవం అన్నారు. తన సంస్కరణలతో మన దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చినందుకు అతను ఘనత పొందాడు. కానీ ప్రపంచానికి పవర్ హౌస్ గా భారతదేశాన్ని మార్చడానికి అతను దానికంటే చాలా ఎక్కువ చేశాడని కొనియాడారు. భారతదేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడంలో లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చిన గొప్ప నాయకుడిగా వినయపూర్వమైన నివాళులని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇండియా టుడే CO2 మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో టీడీపీకి 17 లోక్సభ స్థానాలు,
వైసీపీకి 8 లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొనడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేతో వైసీపీ దుకాణం బంద్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమిత్ షా భేటీతో వైసీపీ వర్గాల్లో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 60% ఓటు బ్యాంకుతో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని బొండా ఉమా స్పష్టం చేశారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. జాతీయ సర్వే దెబ్బకు తాడేపల్లిలో పునాదులు కదులుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో చివరి సమావేశాలను పెడితే కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాలేదని, 26 మంది మంత్రుల్లో 3-4 కనిపించారని బొండా ఉమా వెల్లడించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన పెట్టకథల మంత్రి మరో 2 వీలు తప్పితే ఇతర మంత్రులెవరూ అసెంబ్లీ దరిదాపుల్లో కనిపించలేదని తెలిపారు. న్యాయమూర్తులకు శిక్షణ కోసం నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఉన్నప్పుడు న్యాయవాదులకు ఎందుకు ఉండదు? న్యాయవాదులందరూ తప్పనిసరిగా శిక్షణ పొందాలని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్ ఉంటే తప్ప వారిని ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించకూడదని శుక్రవారం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించి అరెస్ట్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య కుమారుడు సౌవిక్ భట్టాచార్య బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకల్ మిథాల్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. గోపాలపట్నం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి హాట్ కామెంట్. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన. చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న. దళిత బంధు ఐక్య పోరాట సమితి రాష్ట్ర నాయకత్వానికి ఘన స్వాగతం పలికిన వాజేడు వెంకటాపురం మండల దళిత బంధు నాయకులు, లబ్ధిదారులు. ఇండియా కూటమికి షాక్. బీజేపీతో పొత్తుకు ఆర్ఎల్డీ పార్టీ రెడీ. ఇండియాని పవర్ హౌస్ గా మార్చిన ఘనత పీవీది. నారా లోకేష్ ట్వీట్. జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకు వైసీపీ దుకాణం బంద్. న్యాయవాదులందరూ తప్పనిసరిగా శిక్షణ పొందాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.